నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా 14వ రోజు 6 సినిమాలు రిలీజ్ అయినా కూడా 14వ రోజు హాలిడే కావడంతో హౌస్ఫుల్ కలెక్షన్స్తో నిజంగానే తాండవం ఆడిస్తుంది. నిన్న చూసుకుంటే ఈషా, శంబాల, ఛాంపియన్, వృషభ, అనకొండ, దండోరా 6 సినిమాలు కొత్తగా రిలీజ్ అయ్యాయి. అయినా సరే అఖండ తాండవం సినిమాకి వేరే లెవెల్ కలెక్షన్లు అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. చాలా మంది అయితే ఎలా వస్తాయి కలెక్షన్లు, అబద్ధాలు చెప్తున్నారు, అది ఇది అంటున్నారు. ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి కళ్ళు పెట్టి చూసుకోండి. అలాగే థియేటర్ల దగ్గరకు వచ్చి ఒకసారి చూసుకోండి హౌస్ఫుల్ కలెక్షన్స్ పడ్డాయా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఊరికే సోది చెప్తుంటారు కింద. సరే, మొత్తానికైతే అఖండ తాండవం సినిమా ఓ రేంజ్లో అయితే పర్ఫామ్ చేసింది 14వ రోజు. అది కూడా అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ రేంజ్లో పర్ఫామ్ చేయడం అంటే అది నిజంగా బాలయ్య ప్యూర్ మాస్ క్రేజ్ అని చెప్పాలి. అయితే బాలయ్య సినిమా అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సీడెడ్ కింగ్ అనేవాళ్ళు. ఆయన సమరసింహారెడ్డి సినిమాతో ఓ రేంజ్ ప్రపంచం అయితే సృష్టించాడు. సీడెడ్ ఏరియా మొత్తం కూడా రెడ్డిస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ సినిమాకి ఆయనకి బాగా కనెక్ట్ అయ్యారు. అందులోనూ ప్యూర్ మాస్ హీరో బాలకృష్ణ, అప్పటికే మంచి మాస్ హీరో కాబట్టి దానికి తోడు ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాతో ఇక సీడెడ్కి నవాబ్ అయిపోయాడు. ఆయన సీడెడ్కి కింగ్ అయిపోయాడు. ఇక సీడెడ్ అంటే బాలయ్య, బాలయ్య అంటే సీడెడ్ అన్నట్టుగా అయిపోయింది. మిగతా సినిమాలు అంటే మిగతా ఏరియాల్లో ఆయన సినిమాలు ఏ రేంజ్లో పర్ఫామ్ చేసినా కానీ సీడెడ్లో మాత్రం దుమ్ము దుమారం లేపే కలెక్షన్లు అయితే వచ్చేవి. అయితే ఇక ఏ హీరో కూడా ఆయన రికార్డ్స్ని టచ్ చేసే అవకాశం కూడా లేదు. అందుకని ఆయన సీడెడ్ కింగ్ అంటారు. ఇకపోతే అఖండ సినిమాతో ఆ సీడెడ్ కింగ్ అన్నది మారిపోయింది. ఎందుకంటే అన్ని ఏరియాల్లో కూడా అదే రేంజ్ కలెక్షన్లు తీసుకొస్తున్నాడు బాలకృష్ణ అఖండ సినిమాతో. అఖండ సినిమా నుంచి మొదలైంది అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారిందో ఒకసారి చూడండి. ఒకప్పుడు అంటే 1990s నుంచి 2005 వరకు కూడా బాలయ్య సినిమాలు అంటే సీడెడ్లో జాతరలు జరిగేవి, పొట్టేళ్లు తెగాల్సిందే, థియేటర్ల దగ్గర రక్తపాతం జరిగి తీరాల్సిందే, ఆ రేంజ్లో ఉండేది. లక్ష్మీ నరసింహ సినిమాకైతే 144 సెక్షన్ పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన క్రేజ్ ఎలాంటిదో. బాలయ్య తనకి తానుగా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అఖండ సినిమా నుంచి ఆయన ప్రపంచం అయితే మళ్ళీ మొదలైంది. అయితే అఖండ సినిమా కంటే ముందు కూడా కొన్ని ఫ్లాప్స్ అయితే పడ్డాయి. ఫ్లాప్స్ అంటే మామూలు ఇలాంటి ఫ్లాప్స్ కాదు, ఏకంగా ఆయన మార్కెట్ మొత్తం కోల్పోయినటువంటి లాసెస్ అయితే వచ్చాయి. అటువంటి అల్ట్రా డిజాస్టర్లు అయితే పడ్డాయి. కథానాయకుడు, మహానాయకుడు, రూలరు, దానికి ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ టాక్ని అయితే మూట కట్టుకున్నాయి. పైసా వసూలు కావచ్చు, ఇలాంటి సినిమాలు. అయితే అఖండ సినిమాతో మాత్రం ఆయన తన మాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నా మార్కెట్ అయితే డౌన్ కావచ్చు కానీ నా మాస్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదని నిరూపించుకున్నాడు. తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది. అఖండ సినిమాతో అంటే అప్పటి వరకు ఆయన మార్కెట్ కూడా కోల్పోయాడు అనుకున్నారు. బట్ ఆయన మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా, ఆయన బాక్సాఫీస్ పొటెన్షియాలిటీకి తగ్గట్టు ఒక మంచి సినిమా పడిందంటే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తానని అఖండ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా అయితే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అటు పాత తరాన్ని ఇటు కొత్త తరాన్ని కూడా అందరినీ థియేటర్స్కి రప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా స్పిరిచువల్గా కనెక్ట్ అయిన యూత్ కూడా ఆ సినిమాకి వచ్చి ఎగబడ్డారు ఆ సినిమా కోసం. ఆ రేంజ్లో పర్ఫామ్ చేశాడు. అయితే ఇందులో ఆ సినిమాకి రావడానికి బాలకృష్ణ ఒక స్టార్ పవరు, ఆ సినిమాలో ఉన్న కథ ఒక రీజన్ అయితే అందులో బాలకృష్ణ యాక్టింగ్ ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇక బాలకృష్ణ తప్ప ఇలాంటి యాక్టింగ్ ఇంకెవడు చేయలేడురా, ఆ డైలాగ్ డెలివరీ ఇంకెవడికి రాదు, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఇంకెవడికి రాదు అనే విధంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. ఇంకోటి బాలకృష్ణకి మంచిగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన డెడికేషన్. అంటే సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, ఒక డెడికేషన్ అంటే సినిమా ఒక ప్యాషన్తో నటిస్తాడు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు చాలామంది బాడీ డబుల్స్ వాడుతున్నారు, చాలా వరకు విఎఫ్ఎక్స్లు పెట్టి గ్రీన్ మ్యాట్లలో చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా బాలకృష్ణ ప్రతి ఒక్కటి కూడా తన ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, అలాగే ఫైట్స్లో తన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక బాలయ్య తప్ప ఇలాంటి సాహసాలు, ఇలాంటి ఫీట్లు ఎవడు చేయలేడురా, బాలయ్యకి తప్ప ఇంకెవడికి సాధ్యం కాదు అన్న రీతిలో రెచ్చిపోయి నటిస్తాడు బాలకృష్ణ. అసలు బాలయ్య నటిస్తుంటే, ఆయన డైలాగులు చెప్తూ ఉంటే, ఆయన ఫైట్లు చేస్తూ ఉంటే అసలు ఆయన ఏజ్ ఎంత అన్నది కూడా మనం మర్చిపోతాం. అసలు ఆ క్యారెక్టర్ తప్ప బాలయ్య కూడా మనకు కనిపించాడు. ఒకసారి మనం థియేటర్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయామంటే, థియేటర్లోకి ఎంటర్ అయ్యామంటే, స్టోరీలో లీనమైనా కాకపోయినా, కథ అటు ఉన్నా ఇటు ఉన్నా, కథ ఎలా ఉన్నా కానీ బాలయ్య తన పర్ఫార్మెన్స్తో మనల్ని మైమర్పించేస్తాడు. అక్కడ బాలయ్య కనిపించాడు మనకు. ఆ క్యారెక్టర్ తప్ప అఘోరా క్యారెక్టరా, ఓకే, వీరసింహారెడ్డి క్యారెక్టరా, అది మాత్రమే కనబడుతుంది. భగవంత్ కేసరి తీసాడా, అదే కనబడుతుంది. బాలయ్య మనకి ఎక్కడ కనిపించాడు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు కాబట్టే బాలయ్య మళ్ళీ నిలదొక్కున్నాడు, తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అఖండ సినిమా నుంచి బాలకృష్ణ సీడెడ్ కింగ్ కాదైనా
ఆల్ ఏరియాస్కి కింగ్ అని నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అఖండ 2 సినిమా విషయానికి వస్తే అఖండ 2 సినిమాని అన్ని ఏరియాల్లో రిలీజ్ చేశారు. సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ని బలంగా స్ప్రెడ్ చేశారు, నెగిటివ్ టాక్ని కూడా బాగా స్ప్రెడ్ చేశారు, ఈవెన్ ట్రోల్ చేశారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు. అయితే స్పిరిచువల్గా కనెక్ట్ అయినటువంటి యూత్ ఆడియన్స్ కావచ్చు, సనాతన ధర్మాన్ని మోసేటువంటి కొన్ని స్వచ్ఛంద ధార్మిక సంస్థలు కావచ్చు, ఈ సినిమాని అయితే తమ భుజస్కంధాల పైన పెట్టుకొని సొంతంగా ప్రమోట్ చేశారు, సినిమాని నిలబెట్టుకున్నారు. సినిమా కూడా సక్సెస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ కలెక్షన్స్ గురించి మనం సపరేట్గా అంటే లాంగ్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ఎందుకంటే సినిమాకి ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ సినిమాని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు గారు ఈ సినిమాకి మేము పెట్టిన పెట్టుబడి కేవలం 3 రోజుల్లోనే తిరిగి మాకు వెనక్కి వచ్చేసింది, 75% పైగా వెనక్కి వచ్చేసిందని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మీరు అనుకోవచ్చు అసలు దిల్ రాజును నమ్మడానికి లేదు, గేమ్ చేంజర్ సినిమాకి గతంలో ఇలాగే చేశాడు, 186 కోట్ల ఫేక్ పోస్టర్ దించాడు, ఆయన ఎలా నమ్మేదని మీరు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు మీరు ఒకసారి బుక్ మై షోలో ట్రెండ్ అవుతున్న టికెట్లు, అలాగే ఆఫ్లైన్లో తెగుతున్న టికెట్లు ఒకసారి ఆ వస్తున్నటువంటి అంటే ట్రాక్ లెక్కలు ఉంటాయి కదా, వాటిని ఒకసారి మీరు చూడండి. ట్రేడ్ లెక్కలకి ఆయన చెప్పిన దానికి ఎక్కడ కూడా పొరపాటు లేదు, అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే అఖండ 2 సినిమాకి 14వ రోజు కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి, అంటే 13వ రోజు హౌస్ఫుల్స్ పడ్డాయి, అలాగే 14వ రోజు కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. అంటే ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి బలంగా నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసిన సినిమాకి 13, 14వ రోజు అంటే 2 వారాల తర్వాత కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయంటే, అది కూడా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకి హౌస్ఫుల్స్ పడుతున్నాయంటే సినిమాలో దమ్ముంది, కంటెంట్లో పవర్ ఉంది, అలాగే ఆ స్టార్ హీరోకి దమ్ముంది, అతని యొక్క స్టార్ పవర్ పనిచేస్తుందని అర్థం. 14వ రోజు చూసుకుంటే ఇవి హౌస్ఫుల్స్ పడ్డాయిరా బాబు, ఎక్కడ చూసినా నిన్నైతే టికెట్లు దొరకలేదు. అయితే సెలవు కావడంతో ఆడియన్స్ అంతా ఎగబడిపోయారు, ఏ సినిమాకైతే ఆ సినిమాకు జొరబడిపోయారు. ఈషా, శంబాల, ఛాంపియన్ ఈ 3 సినిమాలకైతే దాదాపుగా ఒక 70% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. దండోర సినిమా, వృషభ, అనకొండ సినిమాలకైతే టికెట్లు తెగలేదు, వాటిని ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. నాకు తెలిసి దానికి ఒక 20-30% వరకు మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే మొత్తంగా హాలిడే రోజున ఎక్కువగా అఖండ 2 సినిమాకైతే ప్రిఫర్ చేసుకున్నారు, అఖండ 2 సినిమాకైతే వెళ్ళారు. అఖండ సినిమాకి దాదాపుగా 70-80% పైగా ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొత్తం హౌస్ఫుల్స్ పడ్డాయి, కర్ణాటకలో కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి నిన్న. అయితే ఓవరాల్గా చూసుకుంటే 80% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ఇదైతే యునానిమస్ నెంబర్ అని చెప్పాలి. 14వ రోజునైతే ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి, అన్ని చోట్ల హౌస్ఫుల్ అయితే అయింది సినిమా. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఇంకెంత రావాలన్నది ఫైనల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సినిమాకి ఇంకా రన్ ఉంది, దాదాపుగా సంక్రాంతి సినిమాల వరకు అయితే ఈ సినిమాకి ఇంకా రన్ ఉంది. కాబట్టి ఆ ఓవరాల్గా మొత్తం ఎంత కలెక్ట్ చేసింది, ఎంత షేర్ కలెక్ట్ చేసింది, ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అన్నది ఆ రోజు మాట్లాడుకుందాం. ఏ రోజు ఎంత రికార్డ్ పెట్టింది, ఏ రోజు హౌస్ఫుల్స్ అయ్యాయి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పామనుకో, ఈ సినిమా ఏంటంటే వర్కింగ్ డే ఉన్న రోజున సినిమాకి ఆక్యుపెన్సీ తగ్గుతుంది, హాలిడేస్ వచ్చిన రోజున సినిమాకి ఉన్నట్టుండి హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఈరోజు ఇంత వచ్చింది, ఇంకా ఇంత రావాలి, ఇంత కుదవ పడింది అని ఏదైనా చెప్పామనుకో సినిమా పైన నెగిటివిటీ పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి సినిమాకి ఇంకా లిమిటెడ్గా అంటే సినిమాకి లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చినా కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా రన్ అవుతుంది, రన్ అవ్వనివ్వండి. మొత్తంగా రన్ అయిన తర్వాత ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చాయి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే రోజువారీగా 14వ రోజు ఎంత వచ్చింది, 13వ రోజు ఎంత వచ్చింది, ఈరోజు 15వ రోజు ఎంత వచ్చింది, ఇలాంటి కలెక్షన్ల గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఈ సినిమా ఎంత షేర్ కలెక్ట్ చేసింది, ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అన్నది లాస్ట్లో మాట్లాడుకుందాం. సంక్రాంతి వరకు సినిమాకైతే రన్ ఉంది. నిన్న కూడా 6 సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకైతే హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అంటే మీరు అర్థం చేసుకోండి సినిమాకు రన్ ఉందా, రన్ లేదా అన్నది. ఎంత మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేసినా, ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా సినిమా అయితే స్టడీగా, ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఎక్కువ ఇక హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే ఇక సినిమా రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. బాలయ్యకి అయితే ఇప్పుడు మొత్తానికైతే ఆయన సీడెడ్ కింగ్ కాదు, ఆల్ ఏరియాస్ కింగ్. ఆయన ఏమని పిలవాలంటే మాస్ సైతాన్, మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాదైనా మాస్ సైతాన్ అంతే. ఇంకా మాస్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది కాబట్టి ఇప్పటి నుంచి మనం మాస్ సైతాన్ అని పిలుచుకుందాం బాలయ్యని. నైజాం కావచ్చు, సీడెడ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, అన్ని చోట్ల కూడా బాలయ్యకి అయితే మంచి హవా ఉంది. రాబోయే సినిమాలతో ఇంతకు మించిన రికార్డ్స్ అయితే పడతాయి. ఆ సినిమాలకి నెగిటివిటీ చేయడానికి కూడా నాకు తెలిసి ఇంకేం ఉండకపోవచ్చు. నెక్స్ట్ రాబోయే సినిమాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 14 రోజున అయితే ఈ సినిమాకి మంచి హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి. బాలయ్యనైతే ఇప్పటి నుంచి మనం మాస్ సైతాన్ పిలుచుకుందాం. ఓకే, మరి 14వ రోజు వచ్చిన కలెక్షన్ల పైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.